నువ్వు చాలా బాగున్నావు. డిడ్ యూ స్మైల్? వీడియోకి లెంత్ ఎక్కువ అవుతుందని సౌండ్ అయితే మ్యూట్లో పెట్టేసా. వీడియో అయితే కట్ చేసేస్తున్నా. డైరెక్ట్ డెమో చూసేయండి మొత్తం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ముందుగా కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్కి అయితే ఒక సపోర్ట్లా ఉంటుంది. ముందు అయితే డెమో అయితే చూసారు కదా, కాపీరైట్ వల్ల అయితే సౌండ్లో మ్యూట్లో పెట్టా. మీరైతే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, సౌండ్ అయితే వినిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మీరు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఇది ఇస్తాను లింకు. చాలా సింపుల్, ఏముండదు. నేను ఇచ్చిన ఫాంట్ ఉంటుంది, ఫాంట్ పెట్టండి. మీకు నచ్చిన ఫాంట్ ఏదైనా సరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు పైకి స్క్రోల్ చేస్తే ఇలా ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటో కలర్ అండ్ ఫీల్ ఇక్కడ ఉంటుంది కదా, క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఒక క్లిక్ చేస్తే ఫొటోస్ వస్తాయి. ఫొటోస్ వచ్చాక మీరు ఇలా ఈ ఫొటోస్ ఏది పెట్టుకుంటే అది వస్తుంది. చాలా సింపుల్. ఇవో అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఇక్కడికి అందులో వచ్చేటట్టు. మిగతా ఫోటో కూడా సేమ్ అలాగే, సేమ్ ఇక యాజ్ ఇట్ ఈజ్. ఈ ఫోటో కూడా కలర్ అండ్ ఫిల్ ఇక్కడ ఉంది కదా, ఇగో కలర్ అండ్ ఫిల్. ఇది క్లిక్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ ఒకటి యారో ఉంటుంది, ఇది క్లిక్ చేసి మళ్ళీ ఇంకో ఫోటో ఇక్కడ ఇది పెట్టేయండి. అంతే, చాలా సింపుల్. ఇక ఇలా మిగతా ఫొటోస్ కూడా అంతే యాడ్ చేయండి. తర్వాత ఇక్కడికి 18 minutes ఉంది కదా, సెకండ్స్, అక్కడ నుంచి బ్యాక్ వచ్చేయండి. ఫస్ట్ మళ్ళీ ఇంకో వీడియో అని ఇస్తాను, ఇంకొకటి ప్రాజెక్ట్ లింక్. మీరైతే డైరెక్ట్ ఇవి ఏం చేయండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉందా, ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ లేయర్స్ అని ఉంటుందా, అది క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. కాపీ 13 layers అని ఉంటుంది, అది ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఇప్పుడు ఇది బీట్ మార్క్ ఉందా, అది ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేశాక 18 minutes దగ్గరికి వచ్చేయండి. డైరెక్ట్ ఫస్ట్ నుంచి పెట్టండి, లేకపోతే ఇంతే, చాలా సింపుల్. 18 minutes నుంచి డైరెక్ట్ వీడియోస్ వచ్చేస్తాయి. దీంట్లో కూడా ఏం లేదు, ఫస్ట్ ఒక ఫోటో క్లిక్ చేసి ఫోటో చేంజ్ చేయండి. తర్వాత ఎడిట్ గ్రూప్ ఉంటుంది, ఇక్కడికి కొంచెం స్వైప్ చేస్తే వస్తుంది. ఇక్కడ ఇంకుది ఫస్ట్ వీడియోది కాకుండా సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ సెకండ్ ఫోటో యాడ్ చేయండి. ఇక్కడ ఈ ఫోటో యాడ్ చేసా నేను, అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్. అంతే, మీకు నచ్చిన విధంగా వీడియో అయితే అవుతుంది. తర్వాత హై క్లారిటీలో ఎక్స్పోర్ట్ చేయండి. హై క్లారిటీలో ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసేయండి. అంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.